ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థుల మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లో ముగ్గురు యూపీఎస్సీ విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటనపై విచారణను ఢిల్లీ హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. విచారణపై ప్రజలకు కూడా అనుమానం రాకుండా కేసును సిబిఐకి బదిలీ చేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఘటన జరిగిన తీరు ప్రభుత్వోద్యోగుల అవినీతి ఈ నిర్ణయానికి కారణమని ధర్మాసనం పేర్కొంది. సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారిని నామినేట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పోలీసులు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ని న్యాయస్థానం తప్పుపట్టింది. డ్రైనేజ్ గురించి ఎంసీడీ అధికారులు కమిషనర్ కి ఎందుకు చెప్పలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థుల మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనపై సిబిఐ విచారణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ ఘటనకు సంబంధించి విచారణను సిబిఐకి ఆదేశించింది కాబట్టి ఢిల్లీ హైకోర్టు, సో ఫర్దర్ ఏం జరగనుంది? మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే అంటే ఢిల్లీలో దేశ రాజధానిలో ఐఏఎస్ ఐపీఎస్ల శిక్షణ కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగానైతే ఇబ్బంది పడ్డారు, అంటే సెల్లార్లోకి వాటర్ వెళ్ళి అందులోనే ముగ్గురు జలసమాధి అయినటువంటి పరిస్థితి కనిపించింది. తానియా సోని, దాంతోపాటు నెవీన్ డాల్విన్, శ్రేయ యాదవ్, ఈ ముగ్గురు చనిపోవడంతో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రాజేంద్రనగర్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఆందోళన చేశారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కానీ వాళ్ళ విచారణ అనేది సరిగ్గా లేదన్నది హైకోర్టు అభిప్రాయం. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిబిఐకి ఈ కేసును ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి అంటే గతంలోనే ఏదైతే అక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు, అంటే వాస్తవానికి రాజేంద్రనగర్ అంటేనే అక్కడ వేల కొద్ది కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, వందల కొద్ది అక్కడ ప్రత్యేకంగా లైబ్రరీలు కూడా ఏర్పాటు చేశారు. అన్ని కూడా సెల్లార్లలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటిపైన అసలు పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి యజమాన్యాలు కానీ లేదంటే మున్సిపల్ అధికారులు కానీ ఎందుకు ముందే చర్యలు తీసుకోలేదు? సో ఇప్పటిదాకా ఎందుకు చూస్తారనే దాని మీదనే ప్రధానంగా ఢిల్లీ హైకోర్టు ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఇక పోలీసులు ఈ కేసును విచారించాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలి. ఎందుకంటే ఇందులో వాస్తవాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఎందుకంటే సెల్లార్ అనేది పార్కింగ్ కోసం కానీ లేదంటే ఏదైనా స్టోర్ రూమ్ కోసం కానీ మాత్రమే ఉపయోగిస్తారు. అలాంటిది రావుస్ స్టడీ సెంటర్ పేరుతో అక్కడ సెల్లార్లో ఏకంగా లైబ్రరీని నిర్వహిస్తున్నప్పుడు ఎందుకు అది అధికారులకు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ ఈ విషయం తెలియలేదు? పైగా అక్కడ అన్ని సెంటర్లలో కూడా అదే పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటికి రావాలంటే సిబిఐతో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే ఇక సిబిఐ ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసుకుని రాజేంద్రనగర్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల మాఫియాకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలపైన కూడా ఫోకస్ పెడతారు. ప్రధానంగా సెల్లార్లలో ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, సెల్లార్లలో లైబ్రరీలను నిర్వహించడం కావచ్చు, దాంతోపాటు కోచింగ్ సెంటర్లను నిర్వహించేటటువంటి అంశంపైన కూడా ఫోకస్ పెడతారు. అంతేకాదు ఆ వాటర్ అనేది అంత ఎత్తున, అంటే దాదాపు 3-4 ఫీట్ల హైట్లో వాటర్ వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆ రోడ్లను క్లోజ్ చేయలేకపోయారు? అంత వాటర్ వస్తున్నటువంటి క్రమంలో సెల్లార్లలో ఉన్నటువంటి వాళ్ళను ఎందుకు హెచ్చరించలేకపోయాయి అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు అనే దాని మీద కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇటువంటి అంశాలను చాలా కూడా కీలకంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చనిపోయింది ముగ్గురే, కానీ ఇంకా ఎంతోమంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రతిరోజు సెల్లార్లలో ఉన్నటువంటి లైబ్రరీలో చదువుకోవడం, పైగా ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్నాయి. సో ఒక మాఫియాగా మారిపోయింది. సో ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా సిబిఐ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే ఇక హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఈ కేసును విచారించనుంది. సౌజన్య, ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది రాజు సిబిఐ విచారణ, అండ్ ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు ఏదైతే ఢిల్లీ పోలీసులు ఈ కేసును మొదట ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూనే అక్కడ ఉన్నటువంటి అంటే రావుస్ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి యజమానితో పాటు కోఆర్డినేటర్ ఇద్దరిపైన కేసులు పెడుతూ మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే కోచింగ్ సెంటర్ ముందు నుంచి ఒక వెహికల్ కొంత స్పీడ్గా పోయిందని చెప్తున్నారు.
సో ఆ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర యజమానులపైన కూడా కేసు నమోదు చేశారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మొత్తం కూడా కేసును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో సిబిఐ మరికొన్ని కోణాల్లో ఈ కేసును విచారించబోతుంది. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి అధికారిక ఆర్డర్స్ అప్లోడ్ చేస్తారు. వెంటనే ఆ ఆర్డర్స్ చేతికి అందుకోగానే సిబిఐ ఇక ఈ కేసులోకి ఎంటర్ అవుతుంది. సో ఇకనైనా ఏదైతే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఖచ్చితంగా సిబిఐ లోతుగా విచారణ జరిపి దర్యాప్తు చేసి అక్కడ ఉన్నటువంటి ఏవైతే గందరగోళ పరిస్థితులు ఉన్నాయో, సెల్లార్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహించడం, సెల్లార్లలో లైబ్రరీలను నిర్వహించడమే కాకుండా ఎక్కడి నుంచి అయితే ఒక సివిల్ సర్వెంట్స్ను ప్రత్యేకంగా యూపీఎస్సీకి అభ్యర్థులను రెడీ చేస్తున్నటువంటి కోచింగ్ సెంటర్లు అక్కడే రూల్స్ ఫాలో కావట్లేదు. అంటే ఎవరైతే అభ్యర్థులు ఒక సరైనటువంటి సర్వీస్ కోసం సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు కోచింగ్ తీసుకున్నటువంటి సెంటర్లే అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు మొత్తం కూడా తుంగలోకి తొక్కి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా అక్కడ కూడా సరైనటువంటి విధానంలోనే కోచింగ్ సెంటర్లు ఉండాలి. అసలు రాజేంద్ర నగర్లో కోచింగ్ సెంటర్లు ఉండడం కరెక్టేనా అనే దాని మీద కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే ఓవరాల్గా ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా ఇక సిబిఐ లోతుగా విచారణ జరపనుంది. సౌజన్య. ఎస్ రాజు, కోచింగ్ సెంటర్స్లో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం మనం చూస్తున్నాం కాబట్టి సో ఫర్దర్లీ సీరియస్గా విచారణ ఉండబోతోంది సిబిఐ అనిపిస్తోంది. సో మీరేమంటారు రాజు? ఎస్, ఖచ్చితంగా సౌజన్య. అంటే ఈ ఢిల్లీ అంటేనే దేశ రాజధాని. సో దేశ రాజధానిలో జరిగినటువంటి ఈ అంశం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా ఇబ్బందిని పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడ్డారు. నిజంగా ఒక దేశ రాజధానికి దేశంలోని నలుమూలల నుంచి కూడా ఎవరైతే ఐఏఎస్లు కావాలనుకుంటారో, ఎవరైతే ఐపీఎస్లు కావాలనుకుంటారో ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటుంటారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకే రక్షణ లేనటువంటి పరిస్థితి దేశ రాజధానిలో ప్రత్యేకంగా ఇంకొక పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పేరుతో కూడా కొంత రాజకీయ చదరంగం అనేది కనిపిస్తుంది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అసలు వ్యవహారాలను, అంటే ప్రజలకు కావాల్సినటువంటి వ్యవహారాలను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. సో అది కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇంతకీ లోపం ఎక్కడుంది? సో ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దు అనుకుంటే ఈ రోజుకి ఏదో అక్కడ సీజ్ వేసి వెళ్ళిపోవడం, లేదంటే సెల్లర్లలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లన్నింటినీ కూడా మూచివేస్తున్నామని చెప్పి వెళ్ళిపోతే కుదరదు. ఎందుకంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎక్కడ అతిగా భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఘటనలు జరుగుతాయి. సో అటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా రూట్లోకి వెళ్ళి దీన్ని విచారించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎటువంటి నియమ నిబంధనతో ఈ కోచింగ్ సెంటర్లు కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అనే అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే సిబిఐ ప్రత్యేకంగా ఈ అంశంలో విచారణ జరిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య. వెరీ ట్రూ రాజు. సో సిబిఐ ఎంటర్ అయింది కాబట్టి ఫర్దర్లీ ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోవు అని చెప్పి అయితే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.